హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ లడ్డూలు మన హెయిర్కి అయితే చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. హెయిర్ అయితే చాలా దృఢంగా ఉంటుందండి. డైలీ మనం ఒక లడ్డు తింటే చాలా మంచిదండి. దీనికోసం అయితే మనం ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పప్పు అయితే లోపల నుంచి బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ఒక కప్పు అవిసె గింజలండి, ఇలా అవిసె గింజలు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతాయండి. మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బ్రౌన్ కలర్లో ఉంటుందిగా, తొందరగా తెలీదు. ఇలా ఫ్రై చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు తెల్ల నువ్వులండి, ఈ తెల్ల నువ్వులు కూడా మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక కొన్ని నువ్వులు అయితే తీసుకొని పక్కన పెట్టుకొని అవి కూడా చల్లారి పెట్టేసుకోవాలండి. మనం అదే కప్పుతో ఒక కప్పు అయితే కొబ్బరి అండి, నేనైతే పచ్చి కొబ్బరి వాడుతున్నాను, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా బాగుంటుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి కొబ్బరి ఫ్రై చేసుకోవడానికి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొబ్బరిని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక కప్పున్నర బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని కలుపుకోవాలండి. ఇలా పాకం వచ్చేసాక మనమైతే ఇందులో తీగ పాకం వస్తే సరిపోతుందండి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మన చేతికైతే నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులండి, అవి కూడా వేసుకొని లడ్డూలు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.